ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 25/6/2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, కొత్త ప్రపంచం కొరకు తండ్రి మీకు రాజయోగం నేర్పిస్తున్నారు. అందువలన ఈ పురాతన ప్రపంచ వినాశనం కూడా తప్పకుండా జరగాలి. ఈరోజు ప్రశ్న: మనుషుల్లో ఒక మంచి అలవాటు ఉంది, అయినా దాని నుండి కూడా ప్రాప్తి కలగదు. జవాబు: మనుషుల్లో భగవంతుని స్మృతి చేయటం అలవాటైపోయింది. ఏదైనా విషయం జరిగితే ఓ భగవంతుడా అని అంటారు. ఆ సమయంలో వారి ఎదుటకు శివలింగం వచ్చేస్తుంది. కానీ యథార్థమైన పరిచయం లేని కారణంగా ప్రాప్తి జరగదు. అంతేకాక సుఖ దుఃఖాలన్నీ వారే ఇస్తారని అంటారు. పిల్లలైన మీరిప్పుడు అలా అనరు. ఓం శాంతి. తండ్రిని రచయిత అని అంటారు. వారు దేనికి రచయిత? నూతన ప్రపంచానికి. దానిని స్వర్గము లేక సుఖధామము అని అంటారు. అలా అంటారు, కానీ అర్థం చేసుకోరు. కృష్ణ మందిరాన్ని కూడా సుఖధామము అని అంటారు. అదైతే చిన్న మందిరం. కృష్ణుడైతే విశ్వానికి యజమానిగా ఉండేవాడు. అనంతమైన యజమాన్ని హద్దు యజమానిగా చేసేస్తారు. కృష్ణుణ్ణి చిన్న మందిరాన్ని సుఖధామము అని అంటారు. అతను విశ్వానికి యజమానిగా ఉండేవారు అని బుద్ధిలోకి రాదు. భారతదేశంలోనే ఉండేవారు. మీకు కూడా మొదట ఏమీ తెలిసేది కాదు. తండ్రికైతే అన్నీ తెలుసు. వారికి సృష్టి ఆది మధ్యాంతాలను గురించి తెలుసు. ఇప్పుడు పిల్లలైన మీరు బ్రహ్మ, విష్ణు, శంకర్లు ఎవరో తెలుసుకున్నారు. ఇది కూడా ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. శివుడైతే ఉన్నతమైన భగవంతుడు. సరే, మరి ప్రజాపిత బ్రహ్మ ఎవరు? ఎక్కడి నుండి వచ్చాడు? అతడు మనిషే. ప్రజాపిత బ్రహ్మ అయితే ఇక్కడే ఉండాలి కదా, ఎందుకంటే అతని నుండి బ్రాహ్మణులు ఉత్పన్నమవుతారు. ప్రజాపిత అంటేనే నోటి ముఖం ద్వారా దత్తు తీసుకునేవారు. మీరు ముఖవంశావళి. తండ్రి ఎలా బ్రహ్మను తనవారిగా చేసుకుని ముఖవంశావళిని తయారు చేశారో ఇప్పుడు మీకు తెలుసు. ఇతనిలో ప్రవేశించారు కూడా. తర్వాత ఇతను నా పుత్రుడు కూడా అని చెప్పారు. బ్రహ్మకు ఆ పేరు ఎలా వచ్చిందో, ఎలా జన్మించారో కూడా మీకు తెలుసు. ఇతరులెవ్వరికీ తెలియదు. పరంపిత పరమాత్మ ఉన్నతమైన వారని మహిమ పాడతారే, కానీ వారు సర్వోన్నతులైన తండ్రి అని ఎవ్వరి బుద్ధిలోకి రాదు. ఆత్మలైన మనందరికీ వారు తండ్రి. వారు బిందురూపులు. వారిలో సృష్టి ఆది మధ్యాంతాలు జ్ఞానముంది. ఈ జ్ఞానం కూడా మీకు ఇప్పుడే లభించింది. ఇంతకుముందు ఈ జ్ఞానం కొద్దిగా కూడా లేదు. మనుషులు కేవలం బ్రహ్మ, విష్ణు, శంకర్లని చెప్తూ ఉంటారే కానీ వారికేమీ తెలియదు. కనుక వారికేం అర్థం చేయించాలి? ఇప్పుడు మీరు వివేకవంతులుగా అయ్యారు. తండ్రి జ్ఞానసాగర్లని, వారు మనకు జ్ఞానం వినిపిస్తారని, చదివిస్తారని తెలుసుకున్నారు. ఈ రాజయోగం ఉండేది సత్యుగం, కొత్త ప్రపంచం కొరకు. కనుక తప్పనిసరిగా ఈ పురాతన ప్రపంచం వినాశనం అవ్వాల్సిందే. అందుకే ఈ మహాభారత యుద్ధం. అర్ధకల్పం నుండి మీరు భక్తి మార్గంలోని శాస్త్రాలను చదువుతూ వచ్చారు. ఇప్పుడైతే డైరెక్ట్ తండ్రి నుండే వింటున్నారు. తండ్రి కూర్చుని ఏ శాస్త్రాలు వినిపించటం లేదు. జపతపాలు చేయటం, శాస్త్రాలు మొదలైనవి చదవటం, ఇదంతా భక్తి మార్గం. ఇప్పుడు భక్తుల భక్తికి ఫలం కావాలి. ఎందుకంటే శ్రమ చేసేదే భగవంతునితో కలుసుకునేందుకు. కానీ జ్ఞానం ద్వారానే సద్గతి కలుగుతుంది. జ్ఞానము భక్తి రెండూ కలిసి నడవవు. ఇప్పుడిది భక్తి రాజ్యం. అందరూ భక్తులే. ప్రతి ఒక్కరి నోటి నుండి ఓ గాడ్ ఫాదర్ అని తప్పకుండా వెలువడుతుంది. నేను
చిన్న బిందువును అని తండ్రి తన పరిచయం ఇచ్చారని పిల్లలైన మీకు తెలుసు. నేనే జ్ఞానసాగరుడును అని అంటారు. బిందువునైన నాలో మొత్తం జ్ఞానమంతా ఇమిడి ఉంది. ఆత్మలోనే జ్ఞానం ఉంటుంది. వారిని పరంపిత పరమాత్మ అని అంటారని పిల్లలైన మీకు తెలుసు. వారు సుప్రీం సోల్ అనగా అందరికంటే ఉన్నతమైన పతిత పావన తండ్రియే సుప్రీం కదా. మనుషులు ఓ భగవంతుడా అన్నప్పుడు వారికి శివలింగమే గుర్తొస్తుంది. అది కూడా యథార్థ రీతిలో కాదు. భగవంతుని స్మృతి చేయాలని ఒక అలవాటు ఏర్పడిపోయింది. భగవంతుడే సుఖదుఖాలిస్తారని అంటారు. ఇప్పుడు పిల్లలైన మీరు అలా అనరు. తండ్రి సుఖదాత అని మీకు తెలుసు. సత్యుగంలో సుఖధామం ఉండేది. అక్కడ దుఃఖము అను పేరు కూడా లేదు. కలియుగంలో ఉండేదే దుఃఖము. ఇక్కడ సుఖం అనే పేరు లేదు. వారు సర్వోన్నతమైన తండ్రి. వారు సర్వ ఆత్మలకు తండ్రి. ఆత్మలకు తండ్రి కూడా వారేనని ఎవ్వరికీ తెలియదు. మనమందరము సోదరులము అని కూడా అంటారు. మరి తప్పకుండా అందరూ ఒక తండ్రి పిల్లలే కదా. అయినా కొందరు వారు సర్వవ్యాపి అని అంటారు. నీలోనూ ఉన్నారు, నాలోనూ ఉన్నారు అని అంటారు. అరే, మీరు ఆత్మలు. ఇది మీ శరీరం. మళ్ళీ మూడో వస్తువు ఎలా అవ్వగలదు? ఆత్మను పరమాత్మ అని అనరు, జీవాత్మ అని అంటారు. జీవ పరమాత్మ అని అనరు. మరి పరమాత్మ సర్వవ్యాపి ఎలా అవుతారు? తండ్రి సర్వవ్యాపి అయితే ఫాదర్హుడ్ అంటే అందరూ తండ్రులే అయిపోతారు. తండ్రికి తండ్రి నుండి ఆస్తి లభించదు. తండ్రి నుండి పుత్రులే వారసత్వం తీసుకుంటారు. అందరూ తండ్రి ఎలా అవుతారు? ఇంత చిన్న విషయం కూడా ఎవరికీ అర్థం కాదు. అందుకే తండ్రి చెప్తున్నారు, పిల్లలు, నేను నేటికి 5000 సంవత్సరాల క్రితం మిమ్మల్ని చాలా వివేకవంతులుగా చేశాను. మీరు సదా ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు, బుద్ధివంతులు. ఇంతకంటే ఎక్కువ వివేకవంతులు ఇంకెవ్వరూ లేరు. ఇప్పుడు మీకేదైతే జ్ఞానం లభిస్తున్నదో అది అక్కడ ఉండదు. అక్కడ మళ్ళీ మనం క్రింద పడిపోతామని ఏమైనా తెలుసునా? ఇది తెలిసినట్లయితే సుఖానుభూతే ఉండదు. ఈ జ్ఞానం మళ్ళీ ప్రాయలోపం అవుతుంది. ఈ డ్రామా జ్ఞానం కేవలం ఇప్పుడు మీ బుద్ధిలో మాత్రమే ఉంది. బ్రాహ్మణులే అధికారులు. ఇప్పుడు మనం బ్రాహ్మణ వర్ణానికి చెందిన వారమని మీ బుద్ధిలో ఉంది. బ్రాహ్మణులకే తండ్రి జ్ఞానంను వినిపిస్తారు. బ్రాహ్మణులు మరలా అందరికీ వినిపిస్తారు. భగవంతుడే వచ్చి స్వర్గస్థాపన చేసి ఉండినారని గాయనం కూడా ఉంది. రాజయోగాన్ని నేర్పించారు. చూడండి, కృష్ణ జయంతి జరుపుకుంటారు. కృష్ణుడు వైకుంఠానికి యజమానిగా ఉండేవాడని భావిస్తారు. కానీ అతను విశ్వానికి యజమానిగా ఉండేవాడని వారి బుద్ధిలోకి రాదు. వారి రాజ్యం ఉన్నప్పుడు ఇతర ధర్మం ఏదీ లేదు. మొత్తం విశ్వంలో అతని రాజ్యమే ఉండేది. యమునా నది తీరంలో ఉండేది. ఇప్పుడు మీకు ఎవరు తెలియజేస్తున్నారు? భగవాను వాచ. ఇక మిగిలిన వారెవ్వరైనా వేదశాస్త్రాలు మొదలైనవి వినిపిస్తారు. అవి భక్తి మార్గంలోనివి. ఇక్కడ స్వయం భగవంతుడు మీకు వినిపిస్తున్నారు. ఇప్పుడు మనం పురుషోత్తములుగా అవుతున్నామని, శాంతిధామంలో ఉండేవారమని, తర్వాత వచ్చి 21 జన్మల ప్రాలబ్ధంను అనుభవిస్తామని మీ బుద్ధిలో ఉంది. పిల్లలైన మీరు లోపల ఆనందంతో గద్గదమవ్వాలి. ఎందుకంటే బేహద్దు తండ్రి శివబాబా మనల్ని చదివిస్తున్నారు. వారు జ్ఞానసాగర్లు. సృష్టి ఆది మధ్యాంతాల గురించి వారికి తెలుసు. ఇటువంటి బాబా మన కొరకే వచ్చారు అంటే సంతోషంతో గద్గదమవ్వాలి. బాబాతో, బాబా, మేము మిమ్మల్ని మా వారసునిగా చేసుకున్నామని పిల్లలు అంటారు. తండ్రి పిల్లలపై బలిహారి అవుతారు. పిల్లలు ఇలా అంటారు, భగవంతుడా, మీరు వచ్చినప్పుడు మేము మీపై బలిహారి అవుతాము అనగా
మా పుత్రునిగా చేసుకుంటాము. వీరు కూడా తమ పిల్లలనే వారసులుగా చేస్తారు. బాబాను ఎలా వారసునిగా చేసుకుంటారు? ఇది కూడా గుప్తమైన విషయం. తమదంతా మార్పు చేసుకోవటం ఇందులో బుద్ధితో చేసే పని ఉంది. పేదవారు వెంటనే మార్చుకుంటారు. ధనవంతులు కష్టం మీద చేస్తారు. ఎంతవరకు జ్ఞానం పూర్తిగా తీసుకోరో అంతవరకు అంత ధైర్యం ఉండదు. పేదవారు వెంటనే బాబా మేము మిమ్మల్నే వారసులుగా చేసుకుంటాము అని చెప్తారు. మా వద్ద ఏముంది? వారసునిగా చేసుకుని తమ శరీరాన్ని కూడా పోషించుకోవాలి. కేవలం ట్రస్టీలుగా భావించి ఉండాలి. యుక్తులు చాలా తెలియజేస్తూ ఉంటారు. ఏ పాపకర్మలోనూ ధనము వ్యర్థం చేసుకోవటం లేదు కదా అని కేవలం తండ్రి చూస్తూ ఉంటారు. మనుషులను పుణ్యాత్ములుగా చేయటంలోనే ధనాన్ని వినియోగిస్తున్నారా? సర్వీస్ కూడా నియమబద్ధంగా చేస్తున్నారా? ఇదంతా బాగా పరిశీలించిన తర్వాత అన్ని సలహాలు ఇస్తారు. ఇతను కూడా వ్యాపారంలో ఈశ్వరార్థంగా భాగం తీస్తూ ఉండేవాడు కదా. అదైతే పరోక్షంగా ఉండేది. ఇప్పుడు తండ్రి డైరెక్ట్గా వచ్చారు. ఏం చేస్తామో దాని ఫలితంను ఈశ్వరుడు మరో జన్మలో ఇస్తాడని మనుషులు భావిస్తారు. ఎవరైనా పేదవారు దుఃఖితులుగా ఉంటే ఇలాంటి కర్మ చేసి ఉంటామని భావిస్తారు. ఎవరైనా మంచి కర్మ చేసినట్లయితే సుఖంగా ఉంటారు. పిల్లలైన మీకు తండ్రి కర్మల గూహ్యగతిని గురించి అర్థం చేస్తారు. రావణ రాజ్యంలో మీ కర్మలన్నీ వికర్మలే అవుతాయి. సత్యత్రేతాయుగాలలో రావణుడే లేడు కనుక అక్కడ ఏ కర్మలు వికర్మలుగా ఉండవు. ఇక్కడ మనం చేసే మంచి కర్మలకు అల్పకాలిక సుఖం లభిస్తుంది. అయినా ఏదో ఒక రోగం గొడవ ఉండనే ఉంటుంది. ఎందుకంటే ఇది అల్పకాలిక సుఖం. ఈ రావణరాజ్యం సమాప్తం అవ్వనున్నదని తండ్రి చెప్తున్నారు. రామరాజ్య స్థాపన శివబాబా చేస్తున్నారు. ఈ చక్రం ఎలా తిరుగుతుందో మీకు తెలుసు. భారతదేశమే మళ్ళీ పేదదిగా అయిపోతుంది. భారతదేశం 5000 సంవత్సరాల క్రితం స్వర్గంగా ఉండేది. ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. మొదట వీరి రాజ్యమే నడిచింది. కృష్ణుడు రాజకుమారుడు. స్వయంవరం పైన తర్వాత రాజుగా అయ్యాడు. నారాయణుడు అనే బిరుదు లభించింది. ఇది కూడా ఇప్పుడే మీరు అర్థం చేసుకున్నారు కనుక మీకు ఆశ్చర్యం అనిపిస్తుంది. బాబా మీరు మొత్తం రచయిత, రచనల జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. మీరు మమ్మల్ని ఎంత ఉన్నతంగా చదివిస్తున్నారు. మీపై బలిహారి అవుతాము అని అంటారు. మనము ఒక్క తండ్రిని తప్ప ఇతరులెవ్వరిని స్మృతి చేయరాదు. చివరి వరకు చదువుకోవాలి కనుక టీచర్ను తప్పకుండా స్మృతి చేయాలి. స్కూల్లో టీచర్ను గుర్తు చేసుకుంటారు కదా. ఆ స్కూల్లో అయితే చాలామంది టీచర్లు ఉంటారు. ప్రతి తరగతిలో వేరువేరు టీచర్లు ఉంటారు. ఇక్కడైతే ఒకే టీచర్ ఉన్నారు. ఎంత ప్రియమైన వారు! తండ్రి ప్రియమైన వారే, టీచరు ప్రియమైన వారే. ఇంతకుముందు భక్తి మార్గంలో మూఢనమ్మకంతో స్మృతి చేసేవారు. ఇప్పుడైతే డైరెక్ట్ తండ్రి చదివిస్తున్నారు కనుక ఎంత ఖుషి ఉండాలి. మా బుద్ధి మిమ్మల్ని ఎందుకు స్మృతి చేయటం లేదో తెలియటం లేదని అంటారు. ఈశ్వరుని గతి మతి భిన్నమైందని పాడతారు కూడా. బాబా మీ గతి సద్గతుల మతమైతే చాలా అద్భుతమైనది. ఇలాంటి తండ్రిని స్మృతి చేయాలి కదా. స్త్రీ తన పతి గుణాలను మహిమ చేస్తుంది కదా. చాలా మంచివాడు, ఇదంతా అతని ఆస్తి అని లోపల చాలా సంతోషం ఉంటుంది కదా. వీరు పతులకు పతి, పితులకు పిత, తండ్రి. వీరి నుండి మనకు ఎంత సుఖం లభిస్తుంది. మిగిలిన వారి నుండి దుఃఖమే లభిస్తుంది. అవును, టీచర్ నుండి సుఖం లభిస్తుంది. ఎందుకంటే చదువు ద్వారా సంపాదన జరుగుతుంది. గురువును ఎప్పుడైనా వానప్రస్థంలోనే ఆశ్రయిస్తారు. తండ్రి కూడా చెప్తున్నారు, నేను
వానప్రస్థంలోనే వచ్చాను. ఇతను కూడా వానప్రస్థీనే, నేను కూడా వానప్రస్థీనే. నా ఈ పిల్లలందరూ వానప్రస్థులే. తండ్రి, టీచర్, గురువు ముగ్గురు కలిసి ఉన్నారు. తండ్రి టీచర్ కూడా అవుతారు. తర్వాత గురువుగా ఈ జతలో తీసుకెళ్తారు. మహిమంతా ఆ ఒక్క తండ్రితే. ఈ విషయాలు ఇంకే శాస్త్రాలు మొదలైన వాటిలో లేవు. బాబా ప్రతి మాటను మంచి రీతిలో అర్థం చేయిస్తారు. దీన్ని మించిన జ్ఞానం ఏదీ లేదు. ఇంకేది తెలుసుకోవలసిన అవసరమూ లేదు. మనం పూర్తిగా అర్థం చేసుకుని విశ్వానికి యజమానులుగా అవుతాము. ఇంకేం కావాలి? పిల్లల బుద్ధిలో ఇది ఉన్నప్పుడే ఖుషి ఉంటుంది, వారి స్మృతి ఉంటుంది. పుణ్యాత్ములుగా అయ్యేందుకు తప్పకుండా స్మృతిలో ఉండాలి. మీ యోగాన్ని తెంచటం మాయ కర్తవ్యం. యోగంలోనే మాయ విఘ్నాలు కలిగిస్తుంది, మర్చిపోతారు. మాయవి తుఫాన్లు చాలా వస్తాయి. ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. అందరికంటే ముందు ఇతడున్నాడు కనుక ఇతనికి అన్ని అనుభవం అవుతాయి. నా దగ్గరకు వస్తేనే కదా నేను అందరికీ అర్థం చేయిస్తాను. ఈ మాయా తుఫాన్లన్నీ వస్తాయి. బాబా వద్దకు కూడా వస్తాయి, మీకు కూడా వస్తాయి. మాయా తుఫాన్లు రాకుంటే యోగము జోడించబడే ఉంటే కర్మాతీత అవస్థ వచ్చేయాలి. అప్పుడు మనం ఇక్కడ ఉండం. కర్మాతీత అవస్థ వచ్చినట్లయితే ఇక అందరూ వెళ్ళిపోతారు. శివుని ఊరేగింపు అని మహిమ చేయబడింది కదా. శివబాబా వచ్చినప్పుడే కదా ఆత్మలైన మనమందరము వెళ్ళేది. శివబాబా వచ్చేదే మనందరినీ తీసుకెళ్లేందుకు. సత్యుగంలో ఇంతమంది ఆత్మలుండరు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, శివబాబాను తమ వారసునిగా చేసుకొని తమ సర్వస్వాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవాలి. వారసునిగా చేసుకుని శారీర నిర్వహణ కూడా చేసుకోవాలి. ట్రస్టీగా భావించి ఉండాలి. ధనాన్ని ఏ పాపకర్మలోనూ వినియోగించరాదు. సెకండ్ పాయింట్, స్వయం జ్ఞానసాగర బాబా మిమ్మల్ని చదివిస్తున్నారు అని లోపల ఆనందం గద్గదమవుతూ ఉండాలి. పుణ్యాత్ములుగా అయ్యేందుకు స్మృతిలో ఉండాలి. మాయా తుఫాన్లకు భయపడరాదు. వరదానము. సత్యత యొక్క ఆధారంపై ఒక్క తండ్రిని ప్రత్యక్షం చేసే నిర్భయ అథారిటీ స్వరూప భవ. సత్యతయే ప్రత్యక్షతకు ఆధారము. తండ్రిని ప్రత్యక్షం చేసేందుకు నిర్భయులుగా మరియు అథారిటీ స్వరూపులుగా అయి మాట్లాడండి. సంకోచంతో కాదు. ఎప్పుడైతే అనేక మతాల వారు మన అందరి తండ్రి ఒక్కరే, వారే ఇప్పుడు కార్యం చేస్తున్నారు, మనమంతా ఒక్కరి సంతానం, మనమంతా ఒకటే, ఇదొక్కటే యథార్థం అని కేవలం ఈ ఒక్క విషయాన్ని అంగీకరిస్తారో అప్పుడు విజయమనే జెండా ఎగురవేయబడుతుంది. ఈ సంకల్పంతోనే ముక్తిధామానికి వెళ్తారు. తర్వాత మళ్ళీ తమ తమ పాత్రలు అభినయించేందుకు వచ్చినప్పుడు మొదట భగవంతుడు ఒక్కడే అనే సంస్కారమే ఎమర్జ్ అవుతుంది. ఇదే బంగారు యుగపు స్మృతి. స్లోగన్. సహనం చేయటమే స్వయం యొక్క శక్తి రూపాన్ని ప్రత్యక్షం చేయటం. అవ్యక్త సూచన. ఆత్మీక స్థితిలో ఉండే అభ్యాసం చేయండి. అంతర్ముఖులుగా అవ్వండి. ఎలాగైతే ఈ దేహం స్పష్టంగా కనిపిస్తుందో అలా మీ ఆత్మ యొక్క స్వరూపం స్పష్టంగా కనిపించాలి, అనగా అనుభవంలోకి రావాలి. మస్తకము అనగా
బుద్ధి యొక్క స్మృతి లేక దృష్టి ద్వారా ఆత్మిక స్వరూపం తప్ప వేరే ఏది కనిపించరాదు, లేక స్మృతిలోకి కూడా రాకూడదు. ఇలా నిరంతరం తపస్వీలుగా అవ్వండి. అప్పుడు ప్రతి ఆత్మ పట్ల కళ్యాణం యొక్క శుభ సంకల్పం ఉత్పన్నమవుతుంది. భలే ఎవరైనా తమ స్వభావ సంస్కారానికి వశమై మీ పురుషార్థంలో పరీక్షించేందుకు నిమిత్తంగా అయి ఉండినా వారి పట్ల కూడా కళ్యాణం యొక్క సంకల్పమే ఉత్పన్నమవ్వాలి. అచ్చా. ఓం శాంతి.